అక్కడ పని చేయాలంటే అక్షరాల 8 లక్షలు సమర్పించుకోవాలి. దానికి కూడా వేలం పాటు ఉంటుంది. ధైర్యం చేసి అందరికంటే ఓ రూపాయి ఎక్కువ పాడితేనే ఆ కొలువు మీ సొంతం అవుతుంది. ఇంత మొత్తంలో డబ్బులంటే ఏ సాఫ్ట్వేర్ జాబో అనుకునేరు. అసలే కాదు, ఓ లిక్కర్ డిపోలో హమాలి పని కోసం. ఇంతకీ ఎక్కడ డిపో అనుకుంటున్నారా? జస్ట్ వాచ్. ఇది మెదక్ జిల్లా చిన్న ఘనపూర్ విలేజ్ లో ఉన్న ఐఎంఎఫ్ఎల్ డిపో. ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా లిక్కర్ సరఫరా అవుతోంది. అయితే ఈ డిపోలో అక్రమ దందా జోరుగా సాగుతోంది. అక్రమ దందా అంటే లిక్కర్ సరఫరాలో కాదు, ఇక్కడ పనిచేసే హమాలీ కొలువుల్లో. ఈ డిపోల్లో హమాలీ కూలీగా పనిచేయాలంటే ఓ 7-8 లక్షలు చేతిలో పట్టుకుని రావాల్సిందే. దాన్ని కూడా వేలం పాటలో దక్కించుకోవాల్సి ఉంటుంది. స్థానికులకే ఐఎంఎఫ్ లో ఉపాధి కల్పిస్తామన్న డిపో మేనేజర్ ఇప్పుడు కూలీ నాయకులతో కుమ్మక్కై హమాలీ కూలీ పని కోసం వేలం వేస్తున్నారని ఆరోపిస్తున్నారు చిన్న ఘనపూర్ గ్రామస్తులు. వేలంతో వచ్చిన డబ్బులను డిఎం కూలీ నాయకులు వారి వారి స్థాయిని బట్టి పంచుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హమాలీ చేయాలంటే 8 లక్షల రూపాయలు కట్టాలి. ఒక సామాన్యుడు 8 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడి నుంచే కడతాడు? ఎలా ఇది? ఈ విషయం ఏమో డిఎం గారిని ఇట్లా అడిగాం. డిఎం గారు మీరు ఎట్లా చేస్తున్నారంటే ఇది మాకు సంబంధం లేదని అంటున్నాడు. కేసీఆర్ గారు కానీ మన ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గారు కానీ దీనిపై చొరవ తీసుకొని ఒక 40-50 మందిని తక్షణమే ఇలా ఏర్పాటు చేసి న్యాయం చేయగలరని మా యొక్క మనవి. గ్రామంలో 100 మంది నిరుద్యోగులున్నా పక్క గ్రామాల నుంచి హమాలీలను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య జనం 8 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, వేలం పాటలో ఇక్కడ హమాలీ పనిని దక్కించుకున్న కూలీ కొన్నేళ్ల తర్వాత అతని ఉద్యోగాన్ని అమ్ముకోవడం ఆనవాయితీగా మారిందంటున్నారు. రీసెంట్లీ మొన్ననే ఒక 1 వీక్ క్రితం 7,86,000 అమ్ముకున్నారు ఒక 3-4 మెంబర్స్. మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు కాక అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు తీసుకోక ఇక్కడ ఒక 100 మంది మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ అమ్ముకోవడానికి కూడా రెడీ ఉన్నారు. కొనడానికి కూడా 8,50,000 రెడీ ఉన్నారు. మేము ఈ కార్మికంగా పనిచేయడానికి మేము 5,000 కూడా ఒప్పుకుంటాం. 5,000 కాకుండా 3,000 ఇవ్వమని కూడా ఒప్పుకున్నాం. 3,000 కూడా ఇవ్వడం కానీ మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం. ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము చాలా రకాలుగా మేము అన్ని విధాలుగా ఆలోచన చేసాం. అక్కడ చేస్తున్నటువంటి స్థానిక 60 మంది లేబర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దినసరి కూలీ 1,500 నుంచి 2,000 వరకు రావడం జరగబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే ఒక హమాలీ ఉద్యోగస్తుడు పనిచేసేంతసేపు పనిచేస్తున్నాడు. ఆయన యొక్క స్థితిగతులు మారిన తర్వాత ఆ ఉద్యోగాన్ని అమ్ముకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రజలకు స్థానికులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఒక 200 మందికి కానీ 100 మందికి కానీ 5,000 చొప్పున ఇచ్చేటట్టయినా కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ ఐఎంఎఫ్ లో జరుగుతున్న ఈ అక్రమ దందాను అరికట్టి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అయితే కేవలం హమాలీ కూలీ చేసుకోవటానికి 8 లక్షలు పెట్టి ఉద్యోగాన్ని కొనుక్కోవాలా అంటే ఇక్కడ సంపాదన కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. మరి రోజుకు ఒక్కో హమాలీ 2-3 వేలు జేబులో వేసుకుని ఇంటికెళ్తారట.